ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఎస్ఏ రసూల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వివిధ మంత్రివర్గములో పనిచేసి ఉన్నారని, ఆనాటి ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో చేసిన కరకట్ట వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు వారి సేవలను కొనియాడారు. అనంతరం వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్న రమాకాంత్, తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్, యశోద రాంబాబు, భీమవరపు వెంకటరెడ్డి, ఎండి జిందా, సరేళ్ల నరేష్, వెంకటేష్, కోటేశ్వరరావు, బలుసు సతీష్, చించిరాల రవికుమార్, అనిల్ రెడ్డి, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి రాజకీయ ప్రస్తావం 40 సంవత్సరాలు జరిగినందుకు సందర్భంగా క్యాంప్ ఆఫీస్ నందు, భద్రాచలం క్యాంప్ ఆఫీస్ నందు తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేరి ఏ పార్టీలో ఉన్న అనేక శాఖలలో మంత్రివర్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ప్రాంతాల్లో కానీ, ఒక విషయం చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపనలే, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి శంకుస్థాపనలు ఉన్నాయి. ఈరోజు లాస్ట్కి నేను నా క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన శంకుస్థాపనతో నడిచిన బిల్డింగ్ ఇది. ఈ మన భద్రాచలం నా క్యాంప్ ఆఫీస్ కూడా. అలానే ఈ నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం వచ్చేసరికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనం ఈ నియోజకవర్గం వాజేడు వరకు, ఇటు సింతూరు వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపన తప్ప అభివృద్ధి దాతగా ఆయన ఆ రోజు పేరు పొంది, ఈరోజు కూడా అదేవిధంగా ఎక్కడ మచ్చ లేకుండా నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాగేశ్వర గారికి 40 ఇయర్స్ నిండినందుకు, రాజకీయ ప్రస్థానం పార్టీ నిండినందుకు యావత్తున ప్రజలు, మా కార్యకర్తలందరూ ఈరోజు సన్మానం చేయాలి. నిజంగా గొప్పతనాన్ని మరి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి దగ్గర రావడం నాకు ఆనందంగా ఉంది. నేను ఎక్కడ అడిగినా నేను వన్స్ ఆఫ్ టైంలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎటువంటి బోటు మనం సౌకర్యాలు లేని రోజుల్లో కూడా బోటు దాటి బుల్లెట్ మీద వచ్చి ఆ నియోజకవర్గాల్లో కూడా, అక్కడ ఉన్న మండలాల్లో కూడా, రేకపల్లి, కోనవరం ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన దాతగా ఎక్కడ చూసినా రోడ్లు కానీ, రోడ్డు భవనాల శాఖ చేసినప్పుడు రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఆయన స్థానంలో, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు, నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు నీటిపారుదల మిషన్ భగీరథుడిగా, నిజంగా ఆయన భగీరథుడిగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ నీటి సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు పెద్ద ఎత్తున 1986లో పెద్ద ఎత్తున గోదావరి వచ్చి భద్రాచలం మొత్తం మునిగిపోతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి ఎత్తున ఆ రోజు పునాది వేసి ఆ కరకట్ట పూర్తి దానికి ఆ రోజు ఆయన కృషి ఉంది. కరకట్టను కట్టి భద్రాచలం ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సూచనిచ్చి కరకట్ట మొదలుపెట్టించిన వ్యక్తిగా, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి అవడం జరిగింది. ఇంకా మిగిలి ఉంటే నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకో అరకట్ట ఏది 1/2 కిలోమీటర్ ఉన్నదాన్ని నాకు అవకాశం వచ్చింది, 1/2 కిలోమీటర్ ఇమ్మని. మరి ఆ రోజు నేను ప్రాధాన్యపడ్డాను. దానివల్లనే మన 2020 ఇచ్చిన పెద్ద బ్లడ్ భారీ ఎత్తున మన సుభాష్ నగర్ కాలనీ కానీ, శాంతినగర్ కాలనీ కానీ, అటు బస్ స్టాండ్ మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగిందని కోరాను. మరి నేను ఖచ్చితంగా ఇది చేయాలి సార్, భద్రాచలానికి కావాల్సిన సంక్షేమం అవసరం ఉంది, మీ సంక్షేమంలో ఈరోజు భద్రాచలం ఉంది, అభివృద్ధిని ప్రొడక్షన్ చేయాలంటే ఆ రోజు అడిగితే దాన్ని కూడా కరకట్ట శాంక్షన్లో కూడా ఆయన పాత్ర ఉంది. ఆ కరకట్టలో ఎప్పుడు వచ్చినా కరకట్ట ఎంతవరకు వచ్చి అయింది, పనిని మనకన్నా ఎక్కువ అక్కడి నుంచే మోటార్ చేసిన వ్యక్తిగా ఈరోజు ఒక మంచి మంత్రివర్యులుగా, మంచితనంతో ఒక వైట్ పేపర్గా ఉన్న గౌరవ మంత్రివర్యులకి, అలానే ఈరోజు 355 కోట్లు ఈరోజు భద్రాచలం టెంపుల్ తీసుకొని వచ్చాం. 350 కోట్లలో ఆయన పాత్ర ఉంది. టెంపుల్ అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసేదాంట్లో ఆయన పాత్ర ఉంది, అభివృద్ధి చేయాలని ఎంతోగానో మన ఈరోజు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 350 కోట్లు భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూడా ఆయన పాత్ర ఉందని చెప్పడానికి దగ్గర ఉండి మన కళ్యాణం కానీ, అటు
గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మన భద్రాచలం మనం విభజన తర్వాత ఎవరు కూడా భద్రాచలంకి నవంకి రాకపోతే ముఖ్యమంత్రి గారు నాతో పాటు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పట్టు వస్త్రాలు తేవాలంటే పట్టు వస్త్రాలు తెద్దామంటే నేను మళ్ళీ మంత్రి గారితో ఇక్కడ ఉన్న మంత్రులతో కలిసి ఇటు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కానీ అటు బట్టి మన డిప్యూటీ సీఎం గారు కానీ అందరం కలిసి మళ్ళీ పట్టు వస్త్రాలు అనేది ఒక సాంప్రదాయం భద్రాచలం కానీ ఒప్పించి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని భద్రాచలంకి సాంప్రదాయబద్ధంగా తీసుకొస్తూ భద్రాచలం అభివృద్ధిలో పాత్రగా ముఖ్యం మన మంత్రుల పాత్ర దాంతోపాటు మంత్రుల పాత్ర మన ముగ్గురు మంత్రుల పాత్ర ఈరోజు భద్రాచలం అభివృద్ధిలో పూనుకుందని చెప్పడానికి తప్పలేదు. అలానే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు రోడ్లు కానీ కమ్యూనికేషన్ బిల్డింగ్ కానీ అనేక రకాలుగా మన ఇటు సీనియర్లు మన మోదకుడంటూ ఇటు రొట్టెబిట్ట కండి వరకు ఆయన అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, ఆయన పాత్ర ఉందని చెప్పడానికి 40 సంవత్సరాల్లో ఎట్టి మచ్చలేని నాయకుడిగా ఎదిగిన మంత్రివర్యులకి మా నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భద్రాచలం క్యాంపు కార్యాలయంలో తుమ్మల శ్రీయుత గౌరవనీయులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపి వారి అభివృద్ధి ఏం చేశారు అనే దాంట్లో సంబరాల్లో భాగంగా ఈరోజు భద్రాచలంలో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అంటే లొట్టెబిట్టల గండి నుంచి ఆపికొండల వరకు వారు చేసినటువంటి అభివృద్ధి ఎన్నో సంవత్సరాల క్రితం అయినా సరే ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటనలు ఎన్నో గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఒకటేంటంటే భద్రాచలంపై ఉన్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఎంతో గణనీయంగా ఉంది. భద్రాచలంను ముంపు నుంచి కాపాడడం కోసం తర్వాత వరదలు వస్తే వరదలు వస్తే భద్రాచలం మునిగిపోతుందనే ఒక ఆలోచనతోనే ఒక దృఢమైనటువంటి ఆలోచనతోనే కరకట్ట నిర్మాణం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడ చూసినా ఫస్ట్ రోడ్లు విస్తరించి చేయడంలో భాగంగా ఈరోజు భద్రాచలంలో కానీ వారికి భద్రాచలానికి ఎలాంటి ముంపు రాకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలనే ఒక ఆలోచనతో అలాగనే బీటీ రోడ్లు కానీ భద్రాచలం నుండి బిజీ సెంటర్ నుంచి అక్కడ ఎడపాక వరకు బిజీ సెంటర్ నుంచి కూనవరం రోడ్డు వరకు రోడ్డు ఎడల్పు విస్తీర్ణంలో కొత్త నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టారు. అట్లాగే ఏదైనా సరే ఎట్లయినా సరే ఈ భద్రాచలంలో 5 పంచాయతీలు కలపాలనే ఉద్దేశంతో కూడా కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా లెటర్ రాయడం జరిగింది.